నాన్న, నేను, కన్నయ్య బేకరీకైతే వచ్చాము కేక్ తీసుకోవడానికి. మరీ హడావిడి లేకుండా చిన్నగా ఇంట్లోనే సెలబ్రేషన్ చేయాలనుకున్నాను. కన్నయ్య సెలెక్ట్ చేసిన కేక్ ఇంకా దాంతో పాటు బెలూన్స్ అయితే తీసుకున్నాము. ఈసారి కన్నయ్య వాళ్ళ డ్యాడీకి సెలబ్రేషన్ చేస్తున్నాడు కాబట్టి హ్యాపీ బర్త్‌డే నాన్న అని రాపిచ్చాము కేక్ మీద. నా బర్త్‌డే నాకంత స్పెషల్‌గా అనిపియదు గానీ, నాకిష్టమైన వాళ్ళ బర్త్‌డేస్ మాత్రం నాకు చాలా స్పెషల్‌గా అనిపిస్తాయి. వాళ్ళ బర్త్‌డే డేట్స్ దగ్గర రాంగానే నా హ్యాపీనెస్ పెరుగుతుందనమాట. బర్త్‌డే వస్తుంది అనేదే ఉంటుంది. ఆ రోజు అంత పెద్దగా జరుపుకోము. కానీ అట్లా ఒక స్పెషల్ ఫీలింగ్ అనేది ఉంటుంది. మేము బయటికి వెళ్లి వచ్చే వరకు లేట్ అయింది. అందుకే ఫాస్ట్‌గా అయితే తీసుకుంటున్నాము కేక్ అవన్నీ. ఆల్మోస్ట్ 9:30 అలా అయిపోయింది టైము. మా వారు ఇంటికి రాకముందుకే వెళ్ళాలి అని ఫాస్ట్‌గా అయితే తీసుకున్నాం కేక్ అయితే. కేక్ అయితే తీసుకున్నాం కానీ కొంచెం టైమ్ స్పెండ్ చేసాం బేకరీలో. కన్నయ్య ఇంకా డ్యాడీ ఒక దగ్గర ఉన్నారంటే ఎవ్వరిని పట్టించుకోరు. వాళ్ళదొక లోకం అన్నమాట. నాకేమో ఇంటికెళ్ళి ఫాస్ట్ డెకరేషన్ ఏదో ఒకటి చేయాలని నాకుంటే వీళ్ళేమో మంచిగా ఆడుకుంటున్నారు.